శ్రీ గురుభ్యో నమః. ఆదిపరాశక్తి నుంచే త్రిమూర్తుల ఆవిర్భావం జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన అలాంటి అమ్మవారు ఆవిర్భవించిన అష్టాదశ శక్తి పీఠాలలో కొల్హాపురి ఒకటిగా కనిపిస్తుంది. మహారాష్ట్రలోని అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా పూజాభిషేకాలు అందుకుంటోంది. కొల్హాపూర్ జిల్లాలోని ఈ క్షేత్రం మహిమాన్వితమైనదనే విషయం స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి అలంకరణ వైభవం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రంలో సతీదేవి మూడవ కన్ను పడిందనేది స్థల పురాణం చెబుతోంది. ఇందుకు కారణమైన కథలోకి వెళితే, పూర్వం దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఒకరైన సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేస్తాడు. ఒకానొక సమయంలో తనని శివుడు అవమానించాడని భావించిన ఆయన తాను కూడా శివుడిని అవమానించాలనే ఉద్దేశ్యంతో ఒక యాగాన్ని తలపెడతాడు. ఆ యాగానికి అందరినీ ఆహ్వానించి కావాలనే శివుడిని పిలవడు. అయితే తండ్రి ఉద్దేశ్యం తెలియని సతీదేవి తన భర్త మాటను కాదని చెప్పేసి తండ్రి యాగం చేస్తున్న ప్రదేశానికి వెళుతుంది. దక్ష ప్రజాపతి కావాలనే అందరి ముందు పరమశివుడిని నిందిస్తూ ఆయన భార్యగా సతీదేవిని కూడా అవమానపరుస్తాడు. భర్త వారించినా వినిపించుకోకుండా వచ్చినందుకు బాధపడుతూ యోగాగ్ని సృష్టించుకుని ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది. దివ్య దృష్టితో చూసిన పరమశివుడు మహా ఉగ్రుడవుతాడు. వీరభద్రుడిని సృష్టించి దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించమని ఆదేశిస్తాడు. ఆ మాటలను వీరభద్రుడు తూచా తప్పకుండా పాటిస్తాడు. సతీదేవి శరీరాన్ని తన భుజాన వేసుకుని శివుడు సంచరించడం మొదలు పెడతాడు. సదాశివుడు మళ్ళీ లయకి సంబంధించిన పనిలో నిమగ్నం కావాలంటే ఆయన భుజాన ఉన్న సతీదేవి దేహాన్ని ఆయన నుంచి దూరం చేయాలని భావిస్తాడు. ఆ ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువు వదిలిన సుదర్శన చక్రం సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేస్తుంది. ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. అలా కొల్హాపురిలో అమ్మవారి మూడవ కన్ను పడిందని చెబుతారు. గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 4 చేతులలో ఖడ్గం, కమలం, పండు, నీళ్లకొండ కనిపిస్తాయి. ప్రళయకాలంలో అమ్మవారు ఈ క్షేత్రం మునిగిపోకుండా తన కరములతో పైకి ఎత్తి కాపాడుతుందట. అందువలన దీనిని కరవీర క్షేత్రం అని కూడా పిలుస్తారు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన పురాణాలలో సైతం కనిపిస్తుంది. ఎంతోమంది రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం తన వైభవాన్ని చాటుతూ వచ్చింది. ఎంతోమంది భక్తులు ఇక్కడి అమ్మవారిని సేవించి తరించారు. ఛత్రపతి శివాజీ ఈ అమ్మవారిని ఎంతో భక్తి ప్రపత్తులతో సేవించేవారట. ఆలయ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసినట్లుగా ఇక్కడ చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి దర్శనమాత్రం చేతనే దారిద్ర్య దుఃఖాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. స్వస్తి, శుభమస్తు.